ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. పిల్లరా ఎలా ఉన్నారు? ప్రభు ఇంతవరకు మనల్ని ఆయన కాపాడుతున్నారు కదా. అనుదినము అనుక్షణము ఆయన ఇచ్చిన కాపుదల సంరక్షణను బట్టి మనం ఈరోజు ఈ విధంగా సజీవులుగా ఉన్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రతి విషయంలో దేవునికి మన యొక్క హృదయపూర్వకంగా మన యొక్క బాధ కానీ వేదన కానీ అండ్ మన ప్రార్థన అవసరతలు కానీ ప్రభువు తెలియచేస్తూ ఆయన సన్నిధిలో ఆయన యొక్క కృప ద్వారా ఆయన ఆత్మ నడిపింపు సహకారం ద్వారా మనం ముందుకు కొనసాగించే బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. సో భాషలను గురించి అన్ని భాషలను గురించి మనం లేఖనాల్లో చూస్తుంటాం. క్రొత్త నిబంధనలో మనం పెంతెకొస్తు అనే పండుగ రోజున ఆ అన్ని భాషలతో వారు మాట్లాడిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. చాలామంది ఈ అన్ని భాషల గురించి చాలా భిన్నమైనటువంటి రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అలాగే దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పిల్లరా, మనం గమనించాలి, ఆ మేడగది మీద ఉన్న 120 మంది మీదకి దేవుని ఆత్మ పరలోకం నుండి అగ్నిగా దిగివచ్చి వారందరి మీదకి వ్రాలెను అని వ్రాలి. ఆ ఆత్మ వారందరికీ జ్వాలలాగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆత్మ వారికి అనుగ్రహించుచున్న శక్తి కొలది వారు భాషలతో మాట్లాడి దేవుని స్తుతించారు అని వ్రాలి. హల్లెలూయా. సో భాషలతో మాట్లాడి దేవుని స్తుతించారు అని మనం చూస్తున్నాం. అదే సమయంలో వారు ఎరుగని భాషను మాట్లాడారు. వారికి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. వాళ్ళు దాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేర్చుకోనూ లేదు, వాళ్ళకి నేర్పించిన వాళ్ళు ఎవరూ లేదు. అలాగే ఆ ప్రాంతంలో మనం గమనిస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం క్లియర్గా చెప్తుంది, చాలా సుదూర ప్రాంతాల నుంచి సుదూర దేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది చెదిరిపోయినటువంటి యూదులు ఆ పెంతెకొస్తు అనే పండుగ రోజున అక్కడ కూడి వచ్చినటువంటి సమయంలో వారు గుర్తిస్తున్నారు, వీరు అంటే ఈ 120 మంది మనలో ఉన్న మన యొక్క ఒక్కొక్కడి యొక్క స్వభాషతో వీరు దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పి వారు ఆశ్చర్యపడ్డారు అన్నాడు. దీని విషయమై దైవజనుడు పేతురు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి, వీరు పొద్దుపడిచి జామైనా కాలేదు అంటే 9 గంటలు కూడా కాలేదు, ఉదయకాలం 9 కూడా కాలేదు, అప్పుడే వీళ్ళు తాగి మత్తుల్లాగా ఊగుతున్నారు, ఏదేదో మాట్లాడేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్న వేళలో పేతురుగారు లేచి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఊహించినట్లుగా వీరు మత్తులు కాదు, ఇజ్రాయేలులారా ఆలకించండి, ప్రవక్తను యోవేలు ద్వారా దేవుడు ప్రవచనం పలికాడు, అంత్యదినములలో సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాననేది ఆయన వాగ్దానం. సో ఆ వాగ్దానం ప్రకారంగా ఇక్కడున్న 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఆయన మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించాడు అన్నాడు. మీరు చూస్తున్నారు, వింటున్నారు అన్నాడు. ప్రియులారా, పేతురు గారు అంటున్నారు, మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించాడు. దేనిని కుమ్మరించాడు అనంటే పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి రాగానే ఆ ఆత్మదేవుడే వాక్శక్తి ఇస్తున్నాడు. ఆ ఆత్మదేవుడే మనలోకి వచ్చినప్పుడు, ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనకు తెలియకుండా మనకు తెలియనటువంటి భాషలతో మాట్లాడటం ప్రారంభిస్తాం. సో అది ఎవరో రాసిస్తే నేర్చుకునేది కాదు, లేకుంటే ఎవరినో చూచి ఎవరో మాట్లాడుతుంది విని దాన్ని బట్టి మాట్లాడేది కాదు. ఒకవేళ అలాగ మాట్లాడితే క్రియలను బట్టి అర్థమైపోతుంది ఇతను అభిషేకించబడ్డా లేదా అనేది మనం దాంట్లోనే గుర్తించవచ్చు. హల్లెలూయా. సో భాషలను గురించి మనం కొన్ని మాటలు దైవజనుడు పౌలు గారు ఏమంటాడంటే, భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నావు, భాషలతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. సో భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతుంటే ఏమవుతుంది మనకు అనంటే, మనకు వ్యక్తిగత క్షేమాభివృద్ధి కలుగుతుంది. వ్యక్తిగత క్షేమాభివృద్ధి, మన స్పిరిచువల్గా పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ డెవలప్ అవ్వాలంటే మనకు దేవుని ఆత్మచేత మనం నింపబడి ఆ ఆత్మచేత మనం బలపరచబడాలి. అభిషేకం ద్వారా అన్నోన్ టంగ్స్ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ విధంగా ఆ ఆత్మదేవుడు అనుగ్రహించిన ఆ మాటల చేత, ఆ యొక్క పదాల చేత, లేకుంటే ఆ భాషతో మనం మాట్లాడటం ద్వారా
మన స్పిరిచువల్ లైఫ్ లీడ్ అవ్వటం ప్రారంభిస్తుంది. స్పిరిచువల్ లైఫ్లో మనం గ్రోత్ అవుతూ ఉంటాం. మన స్పిరిచువల్ లైఫ్ చాలా హోలీనెస్గా మారుతుంది. సో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు ఆ ఆత్మదేవుడు మనకు ఇచ్చుచున్నటువంటి వాక్శక్తి ద్వారా మనము దేవునితో మాట్లాడుతున్నాం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనం మర్మాలు మాట్లాడుతున్నాం. సో అన్నోన్ టంగ్స్ ద్వారా మనకేమవుతుందంటే మనము సీక్రెట్స్ అన్నీ కూడా దేవునితో మాట్లాడుతున్నాం. సో ఏ భాషతో, ఈ భూమి మీద ఉన్న ఏ భాషతో మనం మాట్లాడినా ఆ భాషలకి అర్థం సాతానుడికి తెలుసు. ఈవెన్ ఈ రోజున మనం చూస్తున్నాం, గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే ప్రపంచంలో ఉన్న భాషల్లో దరిదాపు అన్ని భాషలకి మనం ఇక్కడ నుంచి ఏ భాషకైనా ట్రాన్స్లేట్ చేసేయచ్చు. గూగుల్లో ఆ టూల్స్ ద్వారా మనం అన్ని లాంగ్వేజ్లోకి, ఈవెన్ నేను తెలుగులో చెప్పేది ఇంగ్లీష్లో చెప్పొచ్చు, మలయాళంలో చెప్పొచ్చు, మన భారతదేశపు భాషలోనే కాదు ప్రపంచంలో ఉన్న ఆ భాషల్లో ఏ దాంట్లో అయినా సరే మనం మాట్లాడవచ్చు. మన యొక్క మాటలు అన్నీ ట్రాన్స్లేట్ అయిపోతాయి. అంతగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ తయారైంది. సాతానుడికి మరి ఈ దేశ భాషలు తెలియదా? ఈ దేశ భాషల్లో, ప్రపంచ భాషల్లో సాతానుడికి తెలియదా? కానీ దేవుని ఆత్మ ఇచ్చినటువంటి భాషలు మాత్రం సాతాను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గ్రహించలేడు, గుర్తించలేడు. వన్స్ అపాన్ ఎ టైం నేను ఒకసారి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆత్మతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడుతున్నటువంటి వేళలో చర్చిలో ఒక ఈవిల్ స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా కేకలేస్తుందంటే, నా మీద నువ్వు అగ్ని వేస్తున్నావు, అగ్నిని కుమ్మరిస్తున్నావు, ఆపేసే మాట్లాడుదని దురాత్మ కేకలు వేసింది. సో నేను మాట్లాడేది దేవునితో మాట్లాడుతున్నాను, ఆత్మ లీడింగ్లోకి వెళ్తుంది. నేను కూడా భాషలు మాట్లాడేటప్పుడు నేను నా ఊహాజనితంగా ఆలోచనలతో నేను మాట్లాడటం లేదు. ఆత్మ ఇచ్చినటువంటి వాక్శక్తితో నేను దేవుని సన్నిధిలో భాషలతో మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో దేవునితో నేను మాట్లాడుతున్నాను. ఆ కనెక్టివిటీ ద్వారా నా స్పిరిచువల్ లైఫ్ లీడ్ అవుతుంది. సేమ్ వే ఆ ఈవిల్ స్పిరిట్స్ ఏమవుతున్నాయంటే ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు అవి అంటున్నాయి, మా మీద నువ్వు అగ్నిని కుమ్మరిస్తున్నావు, దయతో అవి మాట్లాడదు, ఆపేసి అని రోధిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలుగా ఈరోజున మనం గమనించాలి, మనుషుడెవ్వడూ దానిని గ్రహించలేడు, కానీ మర్మములు దేవునితో మాట్లాడుతున్నాడు అని దావీదుడు పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఈ విషయాల్ని వివరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలం గుర్తించాలి, భాషలతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత క్షేమాభివృద్ధి అవుతుంది. రెండోది, నువ్వు దేవునితో మర్మములు పలుకుతున్నావు. నీవు ఎవరు రాయించింది మాట్లాడటం కాదు, ఎవరిని చూచి ఇమిటేట్ చేయటం కాదు, అనుకరించటం కాదు. నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అభిషేకము నీ మీదకి వస్తుంది. అలాగే కొంతమంది క్రైస్తవుల యొక్క నాయకులే, సేవకులే, లేకుంటే విశ్వాసులే, ఇంకొంతమంది కొంచెం అతిగా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే భాషలు అన్యులకే కానీ విశ్వాసులు కావద్దు అని. సో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ప్రవచింప చేసిన మాట ఏంటంటే, నేను అన్య భాషలు కలిగినటువంటి ప్రజల ద్వారా ఈ ప్రజలతో మాట్లాడతాను, నత్తివారి పెదవుల ద్వారా ఈ ప్రజలకు నేను బోధిస్తాను. అంటే ఇజ్రాయిల్లో అప్పటికి దేవుని మాటలు వినక నమ్మకపోయినందువలన వారి అవిధేయతను బట్టి దేవుడు అక్కడ చెప్పాడు ఆ మాట. అదే మాటను ఇక్కడ పౌలు గారు అంటాడు, భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచన. అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు విశ్వసించలేదు. అందుకే దేవుడు ప్రవక్తని యెషయా ద్వారా చెప్తున్నాడు, అలసిన వానికి ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. నేను నత్తివారి పెదవుల ద్వారా అన్య భాషలు మాట్లాడే వారి ద్వారా ఈ ప్రజలతో నేను మాట్లాడుతాను. అంటే వీళ్ళు నన్ను నమ్మట్లేదు, నా యందు విశ్వాసం ఉంచట్లేదు, వీళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు కనుక వారి ద్వారా నేను వీరితో మాట్లాడతాను అన్నాడు. హల్లెలూయా. ఈ మాటను మీరు క్లారిఫై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పౌలు గారు చెప్పింది యెషయా గ్రంథంలో మనం కంపేర్ చేసి చూస్తే కరెక్ట్గా అవుతుంది. విశ్వాసులుగా చర్చిలోకి వస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, దేవుని నమ్మని వాళ్ళు ఎవరైతే భాషలతో మాట్లాడటం వింటారో వారి జీవితాలు ఏమవుతుందో తెలుసా? అవిశ్వాసులకి భాషలు సూచనగా ఉన్నాయి. ఓకే, ఈ భాషలు మాట్లాడటం ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా కలుగుతుంది, ఇది ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడిన మాటలు అని. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే దావీదు పౌలు అంటాడు, ప్రవచనము విశ్వాసులకి అని అంటాడు. అంటే ప్రవచనం ఏం చెప్తుంది? నువ్వు విశ్వసిస్తున్న నీతో ప్రవచనం దేవుని మాట చెప్తుంది. దేవుడు ఇలాగ నడవాలి, ఇలా జీవించాలి, ఇలాగ వైరాగ్యంగా ఉండాలి,
ఇలా నువ్వు ఆసక్తితో ఉండాలి అంటూ దేవుని యొక్క ఆత్మ మనకు చెప్తున్నటువంటి మాటను ప్రవచనాత్మకంగా హెచ్చరికగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని మన అంతరంగాల్లో కూడా ఆయన ఎరిగిన దేవుడు కనుక ఆయన ఒక్కొక్కరితో మాట్లాడతాడు. ఆ ప్రవచనాత్మకమైన మాటలు మనల్ని ఏం చేస్తాయి? ఆదరిస్తాయి, ధైర్యపరుస్తాయి, హెచ్చరిస్తాయి, బుద్ధి చెప్తాయి, గద్దిస్తాయి, ప్రేమను చూపిస్తాయి. ఇలాగా పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనం కూడా ముందుకు కొనసాగించబడుతుంది. కనుక భాషలు వస్తాయి, భాషలతో మాట్లాడిన తర్వాతనే ప్రవచనం వస్తుంది. ప్రవచనం అంటే సోది చెప్పటం కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రవచనం ఇదిగో నీకో ఈ ప్రవచనం చెప్తున్నానని చెప్పి చెప్పటం కాదు. ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ఆత్మతో నింపబడాలి. ఆత్మలో దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉన్నటువంటి వేళలో ఆ ఆత్మ అభిషేకము చేత నింపబడుతున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రవచన రీతిగా మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం, దైవజనుడు ఎలీషా దగ్గరికి ఒక వాయిద్యాన్ని వాయించే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అతడు వాయిద్యం వాయిస్తుండగా దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు అప్పుడు ఆయన భాషలతో ఆ యొక్క ప్రవచనం చెప్పడం మనం చూస్తాం. కనుక విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరు గమనించాల్సిన విషయం ఏంటంటే భాషలు అవిశ్వాసులకు సూచన అన్నంత మాత్రాన భాషలు మాట్లాడొద్దని కాదు దాని ఉద్దేశం. భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుకోవాలి, దేవునితో మాట్లాడతాడు, మర్మాలు పలుకుతాడు, రహస్యముగా వ్యక్తిగత క్షమాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో భాషలతో మాట్లాడుతున్న వేళలో కూడా ప్రవచనం చెప్పడం ప్రారంభించాలి. అందుకనే ప్రభు దాసుడు అంటాడు, ప్రవచనాన్ని మరింతగా అపేక్షించండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఈ ఉదయకాలం ముందు దేవునికి సన్నిధిలోకి వచ్చిన మనం గుర్తించి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము భాషలతో మాట్లాడటం, ఆయన ద్వారా మనం పొందుకోవాలి ఆ కృపను. అదే సమయంలో భాషలతో మాట్లాడుతున్న నీవు ప్రవచనం చెప్పే ఆ యొక్క అభిషేకం కొరకు కూడా మానక ప్రార్థన చేయాలి. ప్రవచనం అంటే ప్రభు నీ ద్వారా పలికిస్తాడు, నీ ద్వారా ఆయన యొక్క తలంపులు నీకు అనుగ్రహించబడి నీ ద్వారా పలికిస్తాడు. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు పలికేటువంటి మాట. స్వంత జ్ఞానంతో స్వశక్తితో లేకుంటే నీ ఆత్మతో నువ్వు ప్రేరేపించబడి నువ్వు పలికి అది ప్రవచనం అన్నావు అనుకో, అబద్ధికుడు అయితే దేవుని దగ్గర శిక్షార్హుడు అవుతావు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కనుక మనం దైవభక్తి కలిగి ఈ అన్ని భాషల విషయమై దేవునికి అప్పగించుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆత్మతో నింపబడి నడిపించబడదాం. ప్రభు యొక్క రాకడలో రాజ్యంలో మహిమలో చేర్చబడేటట్లుగా నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి, నీ యొక్క జీవితంలో మర్మములు దేవునితో మాట్లాడుతావు, అనేకులకి నువ్వు సూచనగా ఉంటావు. అదే సమయంలో ప్రవచనం అయితే సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసింది అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి కృప చూపించావు, అందుకు మీ స్తోత్రం. ఈ భాషలు అన్ని భాషలను గురించిన విషయాలు మీ యొక్క ఆత్మ ద్వారా కొద్ది మాటలు మాకు సవివరంగా మీరు జ్ఞాపకం చేసి తెలియచేశారు. అందుని బట్టి మీకు స్తోత్ర. ఈ మాటలు విన్న మేము మా జీవితంలో ప్రభువా మేము దైవభక్తి కలిగిన వారమై ఈ యొక్క వాక్యానుసారంగా మా జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను. భాషలతో మాట్లాడితే మేము వ్యక్తిగత క్షేమాభివృద్ధి పొందుతున్నాం, మర్మాలు పలుకుతున్నాం. అన్యుడెవరూ దాన్ని గ్రహించలేడు, కానీ అవిశ్వాసికి మేము సూచనగా ఉంటున్నాం. అలాగే ప్రవచనం వారమైతే విశ్వాసులకి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందని మీ యొక్క లేఖనం తేటగా చెప్తుంది. కనుక ప్రతిదీ మేము అయ్యా క్రమ ప్రకారంగా ఒక దైవికమైన దీవెనకు అయ్యా మాదిరిగా ఉండేటట్లుగా మా జీవితాలు నడిపించబడాలని మీ దాసుల ద్వారా మీరు తెలియచేశారు. ఆ మాటలు విన్న మేము హృదయం ముందు పదిలపరుచుకొని మీ సన్నిధిలో ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు అయ్యా మేము ముందుకు మీ ఆత్మ ద్వారా నడిపించబడుతూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడుటకు సహాయించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ యొక్క భాషలు అన్ని భాషల గురించి భిన్నమైన అభిప్రాయాలు తలంచొద్దు, ఆలోచనకి చోటు ఇవ్వద్దు. తప్పకుండా దేవునికి అప్పగించుకోండి. దేవుని యొక్క ఆత్మ మీకు సవివరంగా తెలియచేస్తాడు. ఒకవేళ ఏదైనా మీకు ఇంకా డౌట్లు ఉంటే మీకు నెంబర్ ఉంది కదా, నెంబర్కి ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. ప్రార్థన పూర్వకంగా మీరు అడిగిన వాటికి దేవుని సన్నిధిలో నేను
సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కృప మనకు తోడుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్.